జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై మాసం 20వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు, అలాగే గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ ఏ స్థానాల్లో స్థితులయ్యి ఈ వారము అందరికీ కూడా శుభ ఫలితాలను కావచ్చు లేదా ఏవైనా జాగ్రత్తలు కావచ్చు, ఏవేవి సూచిస్తున్నారో ఇవన్నీ ఒకసారి మనం విహంగ వీక్షణం చేద్దాము. మొదటగా వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు స్థితులై ఉన్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి రవి గ్రహము కర్కాటక రాశిలో, అలాగే వక్రించిన బుధ భగవానుడు కర్కాటక రాశిలో, అంటే రవి బుధులు ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో వారి సంచారము. మంగళ్ మరియు కేతువు సింహరాశిలో వారి సంచారము. రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు. అలాగే వక్రించిన శని భగవానుడు మీనరాశిలో స్థితులై ఉన్నారు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా అసలు ఈ వారం యొక్క విశిష్టాంశం మనం ఒకసారి చూసుకుంటే, శుక్రాచార్యుల వారు స్వస్థాన గతిలో ఉండడము, అలాగే చంద్ర భగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈ వారంలో చుట్టారు, అంటే 4 రాశులను ఆయన చుట్టి వస్తారు. ఈ వారం యొక్క విశేషాంశము శుక్రాచార్యుల వారు ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఉండడము. ఈ వృషభ రాశికి శుభకర్తరి శుక్రాచార్యుల వారు ఆ రాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన వృషభ రాశి మీద ఉంది. గురు భగవానుడి యొక్క పంచమ దృష్టి శుక్రాచార్యుల వారు ఇంకొక రాశి అయిన తులారాశి మీద ఉంది. అంటే ఇది చాలా శుభత్వాన్ని కలిగించే విషయం అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే, గురు భగవానుడు 2 రాశులు, అంటే శుక్రాచార్యుడు వృషభ రాశి బలోపేతంగా ఉండడం, కాలపురుషుడు కుండలిలో శుక్రుడు మరియు శుక్రరాశిలైన వృషభ రాశి, తులారాశి ఈ 2 కూడా బలోపేతంగా ఉండడము ఈ వారం యొక్క ప్రత్యేకాంశము. దీనివల్ల ఏంటంటే శుక్రాచార్యుల వారు మనకి కలియుగంలో లిటరల్గా మనం చూస్తే ఎవరైనా సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉన్నారు అని అంటే దానికి పరిపూర్తిగా కారణము శుక్రాచార్యుల యొక్క బలం బాగా ఎవరికైతే ఉంటుందో, అంటే లావిష్ లైఫ్ కావచ్చు, లగ్జరియస్ లైఫ్ కావచ్చు, లేదా చక్కగా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఈ వారము ఇది చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే దానికి ఇంకొక కారణం శుక్రాచార్యుల వారు ఆయన స్వస్థానాల్లో సంచారం చేయడం. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి మకర లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు స్వల్పంగా స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, ఫుడ్ ఎలర్జీస్ కావచ్చు, లేదా రెస్పిరేటరీ ఇష్యూస్ వీటిలో ఏదైనా ఒకటి వస్తుంది. వీటిలో ఏదైనా ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్కేస్ స్కిన్ ఎలర్జీ వచ్చింది అనుకోండి, వెంటనే దానికి తగ్గ మెడిసిన్స్ ఏవో తీసుకోవడము, అది కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే మచ్చ మీకు ఇంకా అలానే ఉండిపోతుంది, క్యారీ అవుతుంది ఎప్పటికీ, ఇయర్స్ టుగెదర్. వెంటనే అది మానదు. అది ఏదైతే ఎలర్జీ ఉందో అది ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని ఫ్యూచర్లో. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కాస్మెటిక్స్ వీటికి మీరు ఈ వారం కొంత దూరంగా ఉండాలి. ఈ కాస్మెటిక్స్ మీ స్కిన్కి పడక ఏమన్నా ర్యాషెస్ వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీరు. సో అంటే కాస్మెటిక్స్కి దూరంగా ఉండాలి. స్కిన్ ఎలర్జీస్ ఇవి ఏవైనా ఉంటే వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ వారం మీరు వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా లేదు. వివాహితులకి కూడా ఈ వారము మీ జీవిత భాగస్వామితో మిస్అండర్స్టాండింగ్స్ బాగా వస్తాయి. మీకు ఎంత హర్ట్ అవుతారంటే మీ జీవిత భాగస్వామి వల్ల, అరే ఇన్నాళ్ళు నేను చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందా, ఇంత హర్ట్ చేస్తారా మనుషుల్ని అని అనుకునే విధంగా ఉంటుంది. ఇది ఈ వారం వరకు మాత్రమే గ్రహించండి. ఎందుకంటే ఒక్కసారి మీరు చాలా డౌన్ అయిపోయినట్లు అనిపిస్తుంది మీకు. అస్సలు సపోర్ట్ మొత్తం విత్డ్రా చేసేసుకుంటున్నారు మీ జీవిత భాగస్వామి. ఇదేంటి ఇన్నాళ్ళు ఇలా లేరు కదా, ఇప్పుడు ఏమైంది, నెత్తిన ఏ సైతాన్ ఎక్కింది, నెత్తిన ఏ దయ్యం ఆడుతుంది వీళ్ళకి, ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ఆడుగా అని అనిపిస్తుంది. మీకు తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి వాళ్ళంతటా వాళ్ళు ఏది చేయట్లేదు. ఎవరి చేతుల్లోనూ తోలుబొమ్మల్లాగా, కీలుబొమ్మల్లాగా ఆడుతూ మిమ్మల్ని బాధ పెడుతున్నారు అన్న విషయం అయితే మీకు సుస్పష్టం అవుతుంది. తెర వెనక ఎవరుండి చేయిస్తున్నారో కూడా మీకు తెలుస్తుంది.
కొంత ఏంటంటే ఇగో అంటే మీ జీవిత భాగస్వామి మీ పట్ల విపరీతమైన ఇగో యాటిట్యూడ్ చూపించి మిమ్మల్ని పూర్తిగా అణిచివేయాలని చూస్తున్నారేమో అన్నంత బాధ వస్తుంది. సో కష్ట సుఖాలు కామన్గా వస్తూ ఉంటాయి జీవితంలో. ఈ వారం కొంత మీరు ఓపిక పట్టాలి. ఇదేమవుతుందంటే మీకు ఓపిక పడితే మీ కర్మదోషం చాలా తొలగిపోయినట్లు మీరు భావించాలి. ఏదైనా మనం బాధపడుతున్నాం అంటే ఎప్పుడో చేసుకున్న పాపకర్మ తొలగిపోతుంది, దోషం ఏమన్నా ఉంటే కరిగిపోతూ ఉంది. సో సుఖపడుతుంటే మన పుణ్యం కరిగిపోతుంది. సో ఈ వారం వచ్చే ఈ అన్కండిషనల్ సిచ్యువేషన్ మీ జీవిత భాగస్వామితోటి కొంత మీరు బేర్ చేయాలి తప్పదు ఈ వారం వరకు. తర్వాత నార్మల్గానే ఉంటుంది, అంత ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కనుక మీరు మీ జీవిత భాగస్వామితోటి ఏం చేసినా రియాక్ట్ అయితే మీకు మొదటిగా మోసం వచ్చే అవకాశం ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ వారం. ఒక రకంగా చెప్పాలంటే అంటే గాంధీ గారు చెప్పినట్లు చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు వినవద్దు అన్నట్టు. మీరు ఏమీ వాళ్ళు మాట్లాడేది చూడలేదు, మీతో మాట్లాడుతున్నా మీరు వాళ్ళని చూడట్లేదు, వారు చెప్పేది మీ చెవికి ఎక్కట్లేదు, అలాగే మీరు వాళ్ళతోటి ఏం మాట్లాడట్లేదు మీ జీవిత భాగస్వామి. ఈ 3 ప్రిన్సిపల్స్ మీరు పట్టుకుంటే మీకు వచ్చిన డోకా లేదు. అలా కాకుండా మనుషులన్నాక రియాక్ట్ అవ్వడం కామన్, మానవ సహజం. ఎంత ఉత్తములకైనా ఎంత సహనవంతులకైనా రియాక్ట్ అయ్యే మూమెంట్స్ వస్తాయి. ఈ వారం రియాక్ట్ అవ్వకండి, రియాక్ట్ అవ్వకుండా ఉండండి. ఎందుకంటే చాలా లో అయిపోతారు మీ జీవిత భాగస్వామి వల్ల. దాంతోపాటు అసలే ముందే కొన్ని తలకాయ నొప్పులు ఉంటే మళ్ళీ ఇదేంటి కొత్తగా, ఇదన్నా బాగుందని ప్రశాంతంగా ఉంటే కొండంత ధైర్యంగా అనిపిస్తే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది ఎందుకు జరుగుతుంది అన్న విషయం ఇక్కడ మనం చూస్తే ఎందుకు మీ జీవిత భాగస్వామి వల్ల మీకు ఇంత విపరీతమైన ఇది వస్తుంది. యాక్చువల్గా మీరు చాలా అదృష్టవంతులు. ఇలా రాకపోతే ఇప్పుడు చూడండి, భగవంతుడు దయాళువు. ఏదో ఒక రకంగా ఇప్పుడు మీకు శుక్రాచార్యుల బలం ఉండబట్టి ప్రాబ్లం ఇలా రూట్ చేస్తున్నారు. ఇది మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి శుక్రాచార్యుల వారికి. శుక్రాచార్యుల వారి బలం లేకపోతే వాట్ ఇఫ్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఇబ్బంది పడిపోతే అది ఇంకా ఘోరం కదా. అంటే చాలా హెల్త్ ప్రాబ్లం తోటి బాగా నలిగిపోతే దానికంటే మానసిక ప్రాబ్లము. సో ఇది కాలం అన్ని గాయాలని మాన్పుతుంది. సో వచ్చే వారాల్లో మీకు ఇది సమస్య పోతుంది. కానీ సమస్య పోతుంది మీరు ఈ వారం రియాక్ట్ అవ్వకుండా ఉంటే. ఈ వారం రియాక్ట్ అయ్యారంటే మీ జీవిత భాగస్వామి పట్ల కావచ్చు, లేదా వారికి సంబంధించిన వ్యక్తుల పట్ల కావచ్చు, రియాక్ట్ అయితే ఫ్యూచర్లో ఇదే మీకు చాలా ఎదురు దెబ్బ అవుతుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గోచర గ్రహస్థితిలో శుక్ర భగవానుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మీకు కొండంత సహనాన్ని, ఓర్పుని, పరిస్థితులను తట్టుకునే స్థైర్యాన్ని కూడా ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రామిస్ ఏంటంటే వైవాహిక జీవితము ఎలా ఉన్నా సమర్థవంతంగా మీరు నెట్టుకొచ్చేస్తారు. అంటే ఇప్పుడు స్పౌస్లో ఫాల్ట్స్ ఉండవని నేను చెప్పను, ఉన్నా కూడా అవేమీ కూడా మీరు పరిగణనలోకి తీసుకోకుండా ఎలా ఉన్నా మీ స్పౌస్ మీరు చాలా చాకచక్యంగా నెట్టుకొచ్చేస్తారు. అది శుక్రబలం, మీకున్న శుక్రబలం. ఈ వారము ఈ విషయంలో కొంచెము మీరు కోల్పోతారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితంలో. వివాహ ప్రయత్నాలకి కూడా ఈ వారం అనుకూలంగా లేదు. ఈ ఇంట్లో ఇప్పుడు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చెప్పాలంటే ఇంట్లో ఉన్న ఈ ప్రెషర్ వల్ల మీకు ఉద్యోగంలో ఏమైనా కొంచెం అవకతవకలు, ఏమైనా మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది. వ్యాపారంలో ఏమన్నా మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది. తర్వాత మళ్ళీ మీకు అది అడుగుతారు, ఏంటి ఇంత చిన్న మిస్టేక్స్ ఎలా చేస్తున్నారు, ఇంత సిల్లీ మిస్టేక్స్ ఎలా చేస్తున్నారు, ఇవి చూడట్లేదా. కమ్యూనికేషన్ విషయంలో కూడా మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఉంది. ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడేస్తారు, తర్వాత మీకు అనిపిస్తున్నారు ఇలా మాట్లాడకూడదు కదా, ఇది తప్పు కదా అనిపిస్తుంది, కానీ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్తుంది. అందుకే దీనికి అన్నిటికీ కీ ఎక్కడ ఉందంటే మీ జీవిత భాగస్వామి దగ్గర. ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఉంటే, అది రియాక్ట్ అవ్వడం మానసికంగా కూడా, పైకి మాట్లాడితేనే రియాక్ట్ అని కాదు. ఇప్పుడు పైకి మాట్లాడకపోయినా మనసులో అంతర్గతంగా నలిగిపోతూ ఉంటే అది డెఫినెట్గా మనం చేసే వర్క్ మీద పడుతుంది. సో అంతర్గతంగా నలిగిపోవద్దు, బాహ్యంగా ప్రదర్శించొద్దు. ఈ రెండు మీరు చేస్తే ఈ వారం మీకు అది అద్భుతంగా ఉన్నట్లే, ఇబ్బంది ఏం లేదు. అంటే మీ వృత్తి వ్యాపారాల్లో ఎఫెక్ట్ పడదు, తర్వాత ఉత్తరోత్తర మీ వైవాహిక జీవితంలో కూడా ఎఫెక్ట్ పడదు. ఈ రెండిట్లో మీరు అంటే ఒక రకంగా నేచర్ మీకు అంతర్గతంగా కూడా స్ట్రాంగ్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. దీన్ని యూజ్ చేసుకోండి. కొంత మీకు అంటే
ఏది బాధ ఇప్పటివరకు ఎన్ని చూసి వచ్చి ఉంటారు, ఏది ఎవరైనా కూడా ఏవో ఎన్నెన్నో తట్టుకొని ఉంటాము. తట్టుకోకుండా అయితే మనం జీవితాన్ని ఉండదు కదా. ప్రతి ఒక్కరికి ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటితో పోల్చుకుంటే ఇదంతా ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండదు, ఇవాళ ఉన్న సమస్య రేపటికి 2వ రోజు, ఎల్లుండి 3వ రోజు, అవుటలో ఎల్లుండి జరిగిపోయింది, ఓ 10 రోజుల తర్వాత గతం, ఒక నెల రోజుల తర్వాత మర్చిపోతాం. సో ఈ యాటిట్యూడ్ కొంచెం మీరు పెట్టుకొని ఈ వారం మీ జీవిత భాగస్వామి మీద ఎలా బిహేవ్ చేసినా ఇగ్నోర్ చేయడం అనేది బెస్ట్ థింగ్. చేసుకుంటూ వెళ్తే మీకు బయట మీ ప్రొఫెషన్లో ఎఫెక్ట్ పడదు, మీ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ పడదు. లేకపోతే రియాక్ట్ అవ్వడం వల్ల మానసికంగా రియాక్ట్ అయితే, అంటే బయట కనకపోయినా మనసులో బాధపడి కుమిలిపోతుంటే మీకు తెలియకుండా వర్క్ ప్లేస్లో సిల్లీ మిస్టేక్స్, సింపుల్ మిస్టేక్స్ చేస్తారు. అవి మీకే అనిపిస్తున్నారు ఇంత హాస్యాస్పదమైన మిస్టేక్స్ ఎలా చేశాను, అది మీకు తర్వాత వృత్తిలో దెబ్బతీస్తుంది. లేదా మీరు రియాక్ట్ అయితే అప్పుడు మీ వైవాహిక జీవితంలో ఇబ్బంది వస్తుంది. ఈ 2 కట్ చేయాలంటే బెస్ట్ థింగ్ ఇగ్నోర్ ద థింగ్స్. మీరు ఇగ్నోర్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏ పరిహారం చేసుకోవాలో మనం చూద్దాం. ఈ వారము అందరికీ కూడా మన శుక్రబలం చాలా బాగా ఉంది. శుక్రరాశులైన వృషభ, తులారాశులు చాలా బాగా ఉన్నాయని మనం చూసాం. మీ జన్మజాతకంలో శుక్రాచార్యుల వారి బలం ఉన్నా లేకపోయినా ఇది చాలా బెస్ట్ టైం శుక్రాచార్యుల వారి యొక్క బలాన్ని మనం పెంపొందించుకోవడానికి. శుక్రాచార్యుల వారి బలం లేకపోతే ఎలా తెలుసుకోవాలి? బలం ఉంటే ఎలా ఉంటుంది, బలం లేకపోతే ఎలా ఉంటుంది? ఆయన బలం ఉంటే మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, మొదటి విషయము. అలాగే అందరితోటి రిలేషన్స్ బాగుంటాయి. సో కలియుగం కాబట్టి, మనం ఉన్నది కలియుగం కాబట్టి ఏది కూడా 100% ఉండదు, 30%, 70% మాత్రమే ఉంటుంది. ఎంత బెస్ట్ రిలేషన్ అయినా సరే 30% అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది, మనకి సుఖం వెంట దుఃఖం ఉంటుంది. సో మనకి ఈ కలియుగంలో రిలేషన్స్ ఎంత బాగా ఉన్నా 30% అసంతృప్తి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండే తీరుతుంది. ఆ రిలేషన్ పట్ల అసంతృప్తి అటు ఉంటుంది, ఇటు ఉంటుంది, ఇద్దరికి ఇరుపక్షాలకు ఉంటుంది. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు. ఎందుకంటే ఏది కూడా 100% ఈ కలియుగంలో ఉండదు. 70% మాత్రమే మనం యోగాన్ని తీసుకోగలుగుతాం. ఆ 70% పర్వ్యూలో మనకి రిలేషన్స్ బాగా ఉండాలన్నా, అలాగే మనకి ఒక ఆనందంగా జీవితాన్ని జీవించాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా శుక్రాచార్యుల వారి బలం బాగుండాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఎంత చెట్టుకి అంత గాలి అని ఎందుకంటారు ఈ కలియుగంలో? ఇదే కారణము. ఎందుకంటే ఏది కూడా పరిపూర్తిగా 100% ఎవరు ఏది అనుభవించలేరు. ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి, ఫైనాన్షియల్ పెయిన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా కూడా రిలేషన్స్ విషయంగా మనం చూస్తే కొంతమంది ఉంటారు, చాలా మంచివాళ్ళు, మంచి కోసమే మాట్లాడతారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. ఎంత మంచివాళ్ళైనా సరే ఒక 70% వాళ్ళని సపోర్ట్ చేసిన 30% విభేదించే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే మనకి 100% అన్న 100% వారం ఈ కలియుగంలో మనకు ఉండదు. ఇప్పుడు మనకి కనీసం 70% అయినా మన జన్మజాతకంలో ఉంటే ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి శుక్రబలం అంటే, ఒకవేళ లేకపోతే పెంపొందించుకోవడానికి ఇది చాలా రైట్ టైం. గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనం గురువారం చేయొచ్చు, శుక్రవారం మామూలుగా మనం చేస్తాము. కాకపోతే ఇప్పుడున్న ఈ వారం ఉన్న గోచార క్యాలిక్యులేషన్స్ని బట్టి గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధన చేయడం. అంటే ఈ గురువారము మనకి ఈ వారంలో ఉన్న గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము ఇది చాలా మంచిది. అలాగే శుక్రాచార్యుల వారి రాశులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రాచార్యుల యొక్క సోదరి, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆవిడ తండ్రి గారు భృగు మహర్షి. అందువల్ల ఈ వారం అంతా కూడా భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, అలాగే శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వారం అంతా కూడా ఈ 2 నామాలను జపించడం వల్ల మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం లేకపోతే, శుక్రబలం లేకపోతే ఆ శుక్రబలాన్ని సరిచేసుకునే అవకాశాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి కలిగిస్తున్నాయి. ఈ విధంగా మనందరం కూడా శుక్రబలాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సత్యమేవ జయతే, మంగళం, నమో భగవతే వాసుదేవాయ.